భారీగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి జ్వర పీడితుల తాకిడి ఎక్కువైంది. ఆసుపత్రి కిక్కిరిసిపోవడంతో ఇద్దరు రోగులకు ఒకే బెడ్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో మరికొన్ని బెడ్లను సిద్ధం చేస్తామంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న వేళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కనుక మన్యం జిల్లాలో విష జ్వరాలు అయితే విజృంభిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే ఈ జ్వర పీడితులు ఉన్నారో వీళ్ళ నుంచి ఇప్పుడు హాస్పిటల్కి అయితే తాకిడి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, మైదాన ప్రాంతంలో కావచ్చు, ఈ జ్వరాలతో చాలా వరకు హాస్పిటల్కి చేరటంతో అలాగే ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే జ్వర పీడితులు ఉన్నారో వాళ్ళకి బెడ్స్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి. ఒకే మంచంపై ఇద్దరు కూడా ఉండి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వర్షాకాల సీజన్లో అనేకమైనటువంటి వ్యాధులు కూడా ప్రమాదం ఉందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై వైద్య యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మనతో పాటు విజయనగరం సర్వజన ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ నాయుడు గారు ఉన్నారా, అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ఈ జ్వరాలు తీవ్రతతో ఎక్కువ మంది వస్తున్నారు, ఎటువంటి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు? ఇంకా బెడ్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? అంటే ఒక పేషెంట్ ఒక మంచం పైన ఇద్దరు కానీ ఉండి చికిత్స అందించే పరిస్థితి అయితే కనిపిస్తుందా? ఒకవేళ ఈ జ్వరాలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోగులకి ఏం చెప్తున్నారు? ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? నా పేరు డాక్టర్ అప్పలనాయుడు. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వర్షాకాలం వల్ల మనకి నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్వచ్ఛమైనటువంటి నీరుని అంటే కాచి వడపోసి కానీ లేకపోతే ఫిల్టర్ చేసి ఆ నీటిని తాగినందువలన ఈ జ్వరాలు అనేవి చాలా వరకు వాటర్ ద్వారా సంక్రమించే జ్వరాలు రాకుండా ఉంటుంది. అదే రకంగా ఈ కాలంలో దోమలు కూడా ఎక్కువ అవుతుంటాయి. దోమల ద్వారా వచ్చే వ్యాధులు కూడా మలేరియా అని, డెంగ్యూ అని ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఫీవర్స్ కూడా ఈ సీజన్లో వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అనవసరంగా ఉన్నటువంటి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగడం కానీ బయట ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా ఈ టైఫాయిడ్ అని మిగతా డయేరియా అని ఇవన్నీ కూడా విరేచనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయట ఆహార పదార్థాలు తినకుండా ఉండాలి. ఇంట్లోనే మాత్రమే చేసుకొని వేడి ఆహార పదార్థాలు తింటే ఈ విధంగా ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో నీటి కాలుష్యం వచ్చే వ్యాధులు అనేవి రాకుండా మనం నివారించవచ్చు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి అందరూ కూడా స్వచ్ఛమైన నీరు, ఆహార పదార్థాలు ఎప్పుడు తయారు చేసినప్పుడు అప్పుడు ఆహార పదార్థాలు తీసుకొని వేడి ఆహార పదార్థాలు తీసుకున్నందువలన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు మనం నివారించవచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు ఈ హాస్పిటల్కి జ్వర పీడితులు ఏ విధంగా తాకిడి ఉంది, ఒకవేళ వస్తే వాళ్ళకి ఎటువంటి చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఏంటి సార్? ఇక్కడ అన్ని జ్వరాల్లో కూడా ట్రీట్ చేయడానికి మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్టాఫ్ కూడా రీసెంట్గా కూడా కొంతమంది రిక్రూట్ అయ్యారు. అన్ని వార్డులో కూడా స్టాఫ్ ఉన్నారు. అదే రకంగా మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీళ్ళకి ఇవ్వండి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా అందుబాటులో అన్నీ ఉన్నాయి, చక్కగా చేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు దూర ప్రాంతాల్లో కూడా కొంతమంది ఈ పేషెంట్స్ తెలియక చిన్న జ్వరాలకి విరోచనాలతో కూడా ఇక్కడికి వస్తున్నారండి. బొబ్బుల నుంచి అలాగే ఎస్కోట్ నుంచి పార్వతీపురం నుంచి కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బొబ్బుల్లోనే సాలూరులోనే ఇవన్నీ కూడా అన్ని రకాల గజపతి నగరం, చీపురుపల్లిలో కూడా ఈ రకమైనటువంటి వ్యాధులను ట్రీట్ చేసే డాక్టర్స్, స్పెషలిస్టులు కూడా ఉన్నారు. అదే రకంగా అన్ని రకాల మందులు కూడా అక్కడ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా అక్కడ ముందుగా చూపించుకొని ఇంకా అవసరమైతే అప్పుడు వాళ్ళ డాక్టర్ రిఫరల్ ప్రకారం ఈ హాస్పిటల్కి వచ్చి మేము అందరికీ కూడా సక్రమైన వైద్యం అందించే వెసులుబాటు మాకు కల్పించాలని మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే జ్వరాలు ఎక్కువ ఉన్నందువలన మేము ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్లు కూడా ఉంచాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. వాళ్ళు మరి ఎలాగని బెడ్స్ ఇప్పుడు సీజనల్గా సడన్గా ఈ జ్వరాలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి సరిపడగా మన వాటిని దీన్ని ఇంప్రూవ్ చేయలేం కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్లు ఉంచుతున్నాం. దానివల్ల మాకు కూడా కొంతవరకు పేషెంట్లు సహకరించినా సరే కొంచెం ఇబ్బందిగానే మాకు అనిపిస్తుంది అనమాట. రెండో పేషెంట్ ఆ బెడ్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు కూడా స్టాఫ్ నర్సెస్ అని కానీ అలాగే డాక్టర్స్ వీళ్ళందరూ సమయంతో పనిచేసి ఫైనల్గా ప్రభుత్వం విధానాలను అనుసరించి అందరికి కూడా చక్కనైన వైద్యం అందించి వాళ్ళు నయం చేసి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు అందరూ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద ఎవరైతే జ్వర పీడితులతో వస్తున్న రోగుల పట్ల అత్యంత జాగ్రత్తగా చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి విజయనగరం జిల్లాలో, మన్యం జిల్లాలో ఎక్కువ ఈ విష జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు గజపతి నగరం కావచ్చు, చీపురుపల్లి ఇట్లాంటి సిహెచ్సి ఆసుపత్రుల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడికి రిఫర్ చేయడం వల్ల ఇక్కడ కూడా జ్వర పీడితుల సంఖ్య ఎక్కువ అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వీళ్ళకి చికిత్స అందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు ఇక్కడ బెడ్స్
బెడ్స్ కావచ్చు, ఎవరికైనా రోగులకి చికిత్స అందించే బెడ్స్ కూడా సరిపడలేమో అన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ జ్వరపీడితులకి అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఉమ్మేశ్వరతో శ్రీధర్, HM టీవీ, ఉమ్మడి విజయనగరం జిల్లా.